ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం చతుర్థ స్కందం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఇంకా ఆ ప్రాచీన బర్హి అలవడని సతీమణి సమంచిత లీల వివాహవేళ నుత్కలితకం ప్రదక్షిణంబు లిడంగాంగని హవ్య వహుండు దొల్లి ఇమ్ముల సుఖిం చూసి మోహమును బొందిన రీతి విమోహియయ్యే నా లలిత వినూత్న భూషణ యలంకృత చారు శుభాంగి వెండియున్. ప్రాచీన బర్హి ఒక సుందరిని వివాహమాడాడు. ఆమె గొప్ప సౌందర్యం కలది. వివాహ సమయములో ఆమె వేగిరంగా అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అగ్నిదేవుడే మునుపు సుఖిని చూసి కామోద్రేకం పొందిన విధంగా ఈమెను చూసి కూడా గొప్ప వ్యామోహం పొందాడు. అట్టి ఆ వనిత లలితములైన మిక్కిలి క్రొత్త ఆభరణాలతో చక్కగా అలంకరించుకున్న మనోజ్ఞమైన మంగళమైన దేహం కలది. అంతేకాదు సుఖిన్ చూసి పూర్వం అగ్నిదేవుడు సప్తార్షుల భార్యలను చూసి మోహించాడు. అది గమనించింది అతని భార్య స్వాహాదేవి. తన పతికి పాపం అంటకుండా ఆ సప్తార్షుల భార్యలలో ఒక్క అరుంధతిని వదిలి తక్కిన అందరి రూపాలను తానే దాల్చి అగ్నిదేవునితో రమించింది. ఆ సందర్భంగా జారిన రేతస్సును చిలక రూపంలో గ్రహించి రెల్లు తోటలో నిక్షేపించింది. దీనిని ఈ పద్యములో స్మరిస్తున్నారు. సురుచిర భంగి నాసతి కిశోర వయ పరిపాకయై రణద్వరమణి హేమనూపుర రవంబు శలంగంగ నాడుచున్ దివాకర రుచి రేఖ నొప్పెసంగం గాంచి వినిర్జితులైరి దేవ కిన్నర నరసిద్ధ సాధ్య ముని నాగ నభచ్చర ముఖ్యులందరూ. ఆ యువతి చక్కని పర్వం పాకానికి వచ్చిన సమయంలో చక్కగా నాదం చేస్తున్న మనులు తాపిన బంగారు ములత్రాడు రవం ఉప్పారునట్లు విలాసంగా తిరుగుతూ ఉంటే సూర్యుని కాంతిరేఖ కదలాడుతున్నట్లుగా అనిపించేది. అట్టి ఆమెను చూసి దేవతలు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, మునులు
నాగులు, పక్షులు మొదలగు జాతులలో గొప్పవారు కూడా మోహపడేవారు. అట్టి సౌందర్య కనియు సముద్రపుత్రియు అయిన శరదృతియను కన్యం బ్రహ్మాదేశంబునం పాణిగ్రహణంబు చేసే. నా శతధృతి వలనం ప్రాచీన బర్హికిం పదుగురు కొడుకులు జనించిరి. వారలు తుల్యనామ వ్రతులును ధర్మ పారగులును అయిన ప్రచేతసులు. వారు ప్రజాసర్గంబునందు తండ్రి చేత ఆజ్ఞాపితులై తపంబు గావింప వనంబునకుం జను సమయంబునం తన్మార్గంబునం ప్రసన్నుండగుచు దృశ్యమానుండైన రుద్రుని చేత ఏది ఉపదేశింపంబడే దాని జప ధ్యాన పూజా నియమంబుల సేవించుచు తపపతి అయిన నారాయణు 10,000 దివ్య వత్సరంబులు పూజించిరని చెప్పిన విని విదురుండు మైత్రేయునకిట్లనియే. చక్కదనాల చుక్క సముద్రుని బిడ్డ అయిన ఆ శతధృతి అనే కన్యను బ్రహ్మ శాసనాన్ని బట్టి ప్రాచీన బర్హి పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు అతనికి 10 మంది కొడుకులు పుట్టారు. వారందరూ ఒకే పేరు ఒకే తీరు కలవారు. తండ్రి, నాయనలారా, మీరు ప్రజలను సృష్టి చేయండి అని ఆదేశించాడు. వారు తపస్సు చేసుకునే బుద్ధితో అరణ్యాలకు బయలుదేరారు. దారిలో వారికి శ్రీ పరమేశ్వరుడు ప్రసన్న బుద్ధితో కనపడి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపంతో, ధ్యానంతో, పూజతో నియమం చెడకుండా వారు సేవిస్తూ 10,000 దివ్య వత్సరాలు తపస్సులకు పతి అయిన శ్రీమన్నారాయణుని సేవించుకున్నారు అని చెప్పగా విదురుడు మైత్రేయునితో ఇలా అన్నాడు. సౌందర్యరాశి సముద్రుని బిడ్డ అవటం చేత ఆమె శ్రీ మహాలక్ష్మి వంటిది అని తెలుస్తున్నది. జపము, వాక్కులతో సేవ, ధ్యానము, మానసమైన సేవ, పూజ, కాయికమైన సేవ, ఇలా వారు 3 కరణాలను ఏకం చేసుకొని పూజించారు. రుద్రుడు జ్ఞానదాత. తాపసోత్తమ ప్రచేతసులకు నావన మార్గంబునందు నా భర్గుతోడ సంగ మిట్లయ్యం ప్రసన్నుండై హరుండెద్ది తివుట వారలకుపదేశమిచ్చే. జీవరాశులకు నా శివుతోడి సంగంబు కడు దుర్లభంబి జగంబునందు చర్చింప నమ్మేటి సన్మునీంద్రులకును సంచిత
ధ్యాన గోచరుండు కాని పుడమిం ప్రత్యక్షమునం గానం బడండు మరియు అంచితాత్మ సదా రాముండకిల లోక రక్షణార్థంబుగా విరూపాక్షుండాత్మ శక్తితో గూడి జగతిపై సంచరించు. ఓయి తాపస శ్రేష్ఠ, ప్రచేతసులకు ఆ అడవి దారిలో ఆ శివునితో సమావేశం ఎలా అయింది? దయగల శివుడు వారి ఏ కోరికను బట్టి ఉపదేశం చేశాడు? ఈ జగత్తులో ప్రాణాలున్న వారికి ఆ శివునితో కలయిక మిక్కిలి దుర్లభమైనది. గట్టిగా విచారించి చూస్తే ఆ మహాత్ముడు గొప్ప మునివర్యులకు కూడా ధ్యానం పండినప్పుడు మాత్రమే కనిపిస్తాడు. అంతేగాని భూమి మీద సాధారణమైన కన్నులకు కనబడడు. అంతేకాదు, ఆయన ప్రపంచ వాసనలు లేని ఆత్మయందే నిరంతరం నెలకొని ఉంటాడు. విరూపాక్షుడు తన దైవ శక్తి తత్వంతో కలిసియే సర్వలోకాలను రక్షించడం కోసం సంచరిస్తూ ఉంటాడు. భర్గుడు విజ్ఞానాన్ని చీల్చివేసే వాడు. అంచిత ధ్యానం, ప్రపంచ భావన ఏమాత్రము లేక నిరంతరం పరమాత్మయందే లగ్నమైన మనస్సు కలిగి ఉండటం విరూపాక్షుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు కన్నులుగా ఒకే స్వరూపంతో లేనివై ఉన్నవాడు ఆత్మశక్తి. ఇక్కడ శక్తి ఉమాదేవి సర్వ ప్రపంచాన్ని కదిలించే ఒకానొక మహాతత్వం. రుద్రుండు ప్రచేతసులకు యోగాదేశమను స్తోత్రము తెలుపుట. కావున భగవంతుండును దేవాదీశుండునైన దేవుని సంగంబే విరపున ఘటించెను. యా విధమంతయును తెలియనానతి ఈవే. కాబట్టి భగవంతుడు దేవదేవుడు అయిన ఆ పరమేశ్వరునితో కలయిక ఆ ప్రచేతసులకు ఏ విధంగా కలిగిందో ఆ తీరునంతటిని నాకు చక్కగా తెలియజెప్పు. అనప్పుడు విదురునకమ్ముని జననాయకుండనియే నట్టి సాధు మనీషందనరు ప్రచేతసులును నిజ జనకుని సద్భాషణములు సమ్మతితోడన్ అని పలుకగా విదురునికి మహర్షి శ్రేష్ఠుడగు మైత్రేయుడు ఇలా చెప్పాడు. ఆ ప్రచేతసులు సాధువైన బుద్ధి కలవారు తమ తండ్రి చెప్పిన మంచి మాటలకు సమ్మతించారు. శిరమున వహించి
పడమటి కరిగెడి సమయమున నెదుర నంబుది కంఠం బరపగు నొక సరసి మనోహర నిర్మల సలిల పూర్ణయయ్యది మరియున్. తండ్రి ఆజ్ఞను తలదాల్చి పడమటి దిక్కుగా బయలుదేరారు. ఆ సమయంలో వారికి ఎదురుగా ఒక పెద్ద సరస్సు కనబడింది. అందులో నిండుగా నిర్మలం సుందరమైన నీరు ఉన్నది. సముద్రము కంటే మిక్కిలి వైశాల్యం కలిగి ఉంది. రక్తోత్పలేందీవర ప్రఫుల్లాంబోజ కమనీయ కహ్లార కలిత మగుచు కంజాత కింజల్క పుంజ విక్షేపక మందగంధా నీలానందమగుచు రమణీయ హంస సారస చక్రవాక కారండవ నినదాభి రామమగుచు వరమత్త మధుప సుస్వరమోద పల్లవాంకురిత లతాతరు భరితమగుచు సిద్ధచారణ గంధర్వ సేవ్యమగుచు పుణ్యముల కాలయంబై పొలుపు మిగిలి లలితమై చూడ ఒప్పగు లక్షణములంబరంగి శుచిలఘు మధురాంబు భవ్యమగుచూ. ఆ కొలనిలో ఎర్ర కలువలు, నల్ల కలువలు, కమలాలు, సౌగంధికాలు చక్కగా వికసించి ఉన్నవి. పద్మాలలోని కేసరాలను ఇటు అటు కదిలిస్తూ ఆనందంగా మంద మలయానిలాలు వీస్తున్నవి. ముద్దులు మూటగట్టే హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు, కన్నెలేడి పిట్టలు వీణుల విందుగా కూస్తున్నవి. మదించిన తుమ్మెదల మధుర ధ్వనులకు సంతోషంతో పులకరించినట్లుగా ఒడ్డున ఉన్న తీగలు, చెట్లు చిగురు తొడిగాయి. సిద్ధులు, చారణులు, గంధర్వులు అక్కడ విహరిస్తున్నారు. పుణ్యాలకు ఆలవాలమైన ఆ కొలనులోని నీరు శుచిగా, తేటగా, తీయగా ఉంది. సజ్జనుని హృదయం ముంబోలి స్వచ్ఛమగుచు హరిపదాకృతి దివిజ విహారమగుచు గనుని సిరిభంగి నరిహి జీవనమునగుచు మానవతి వృత్తి గతిని నిమగ్నంబునగుచు. ఆ సరస్సు సజ్జనుని హృదయంలాగా నిర్మలంగా ఉన్నది. ఆకాశంలాగా దేవతలు సంచరించేదిగా ఉన్నది. గొప్పవాని భాగ్యంలాగా యోగ్యమైన జీవన విధానం కలిగి ఉన్నది. అభిమానవతి ప్రవర్తనలాగా గంభీరంగా ఉన్నది. శశికరంబులును బోలి విషదములగుచు హరికథలంబోలి కల్మషహరములగుచు వహ్నులను బోలి భువన పావనములగుచు పొగడందగు నీరములచే ప్రపూర్ణమగుచు. ప్రచేతసులు ముందుకు పోవుచుండగా వారికొక పెద్ద సరస్సు కానవచ్చింది. అందులోని జలాలు చంద్రకిరణాలలాగా స్వచ్ఛంగా ఉన్నాయి.
పాపాలను పోగొట్టే విష్ణు కథలలాగా మాలిన్యం లేకుండా ఉన్నాయి. అగ్నులలాగా లోకాలను పవిత్రం చేసేవిగా ఉన్నాయి. అటువంటి నీళ్లతో అది నిండి ఉన్నది. స్వస్తి.